చాలామంది ఒక క్వెషన్ అడుగుతూ ఉన్నారు. ఏంటంటే, డివోర్స్ టైమ్‌లో ఆలిమనీ తీసుకున్నాను. ఇంత డబ్బులు తీసుకుంది నా వైఫ్. తీసుకున్న తర్వాత ఎళ్లి హ్యాపీగా ఇంకో పెళ్లి చేసేసుకుంది. మరి నేను ఇంత డబ్బులిచ్చినా, ఇంత హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఆలిమనీ ఇచ్చినా, మరి ఆ అమౌంట్ మళ్ళీ నేను తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చా? అని చెప్పేసి హస్బెండ్స్ అడుగుతా ఉన్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే, మీరు తీసుకోలేరండి. ఎందుకంటే, ఒక్కసారి ఆలిమనీ అంటేనే ఈ పెళ్లి అని ఒక రిలేషన్‌తో వచ్చిన ఒక క్లెయిమ్ లాంటిది. అంటే ఆ వైఫ్‌కి హస్బెండ్ మీద వచ్చిన ఒక రైట్ లాంటిది. అండ్ దెన్ ఆ మ్యారేజ్‌లో అయిన డ్యామేజ్ వల్లనో, దేని వల్లనో అండ్ ఫ్యూచర్‌లో తనకి పడే అవసరాలో లేతే ఏ రీజన్‌కో యాలిమనీ ఇంత అని చెప్పేసి అడిగిన తర్వాత కోర్ట్ కన్విన్స్ అయిన తర్వాత యాలిమనీ ఇస్తది. సో, ఇదో రకంగా కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక డ్యామేజే కావచ్చు, లేతే మెయింటెనెన్సే కావచ్చు, లేకపోతే ఆమె ఫ్యూచర్‌కి సెక్యూరిటీ అనొచ్చు. సో, అలాంటి సందర్భంలో యాలిమనీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్లి ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా థింగ్స్ చేంజ్ అయిపోయిన తర్వాత ఆమె ఇంకో రెండో పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ క్లెయిమ్ చేసుకోవడానికి అస్సలు వీల్లేదు. యాలిమనీ ఒకసారి ఇచ్చినారంటే అది నాన్ రిఫండబుల్.